కోర్టు ఆవరణలో ఒక లాయర్ పై చేయి చేసుకున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది లాయర్ తప్పు చేశాడు, అందుకే దెబ్బలు తిన్నాడు అనుకుంటారు. కానీ ఆ దాడికి ముందు అసలేం జరిగింది? దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే ఆయన ఎందుకు నిరసన తెలపాల్సి వచ్చింది? ఆ కారణం తెలిస్తే బహుశా మీ అభిప్రాయం మారొచ్చు. ఈ దాడికి గురైన లాయర్ పేరు రాకేష్ కిషోర్. కొన్ని నెలల క్రితం ఖజురహోలోని ఒక పురాతన ఆలయంలో పాడైపోయిన విష్ణుమూర్తి విగ్రహం స్థానంలో కొత్తది పెట్టాలని కోరుతూ ఒక భక్తుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నారంటే, వెళ్లి ఆ దేవుడినే అడుక్కో, నువ్వేదో విష్ణుమూర్తికి పెద్ద భక్తుడినని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ఆ విగ్రహాన్నే ప్రార్థించు, దాని తల అదే తిరిగి వచ్చేస్తుంది అని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం వస్తే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో తమ నమ్మకాన్ని, తమ దేవుడిని ఇంత వెటకారంగా మాట్లాడటంతో లాయర్ రాకేష్ కిషోర్ తన సహనాన్ని కోల్పోయారు. ఆ ఆవేదనతో నిరసనగా తన చెప్పును జస్టిస్ గవాయ్ వైపు విసిరారు. నా సహనం నశించింది, నేను చేసిన దానికి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు అని ఆ తర్వాత ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు సుప్రీం కోర్టులో తన విశ్వాసం కోసం నిరసన తెలిపినందుకే ఇప్పుడు ఢిల్లీలోని కర్కర్డుమా కోర్టు ఆవరణలో ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే చెప్పుతో బలంగా కొడుతూ లాయర్ రాకేష్ పై దాడి చేశాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, చెంపదెబ్బ తిన్న తర్వాత కూడా రాకేష్ కిషోర్ ఎదురు దాడి చేయలేదు. బదులుగా రెండు చేతులు పైకెత్తి సనాతన ధర్మకి జయహో అంటూ పెద్దగా నినాదాలు చేయడం మొదలు పెట్టాడు. सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो। ఒక్కసారి మీరే ఆలోచించండి, ఒక భక్తుడి నమ్మకాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే అపహాస్యం చేయడం ఎంతవరకు సరైనది? దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వ్యక్తిపై ఇలా బహిరంగంగా దాడి చేయడం న్యాయమా? ఈ మొత్తం ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.